సార్ మీరు మాట్లాడతారా ప్లీజ్ చెప్పండి సార్ ప్లీజ్. నమస్తే అన్నయ్య గారు. ఇప్పుడు మనకు ప్రధానంగా అన్నయ్య గారు మన ఇల్లిటరేట్స్కి లిటరేట్ చేయటం ఇలాంటి ఒక సర్వీస్ కార్యక్రమం, ఇల్లిటరేట్స్కి లిటరేట్ చేయటం అనే ఒక కార్యక్రమం, అంటే వయోజనులకి ఈచ్ వన్ టీచ్ 10 అనే ఒక కార్యక్రమాన్ని మీరు తీసుకుంటే దాని నుంచి పేదరిక నిర్మూలన, వాళ్ళలో నైపుణ్యం అభివృద్ధి చెంది అదే అండి వయోజనులకండి. వయోజన విద్యలో ఇప్పుడు యాక్చువల్గా అది ప్రభుత్వం విత్డ్రా అయిందండి మొన్ననే. 4,000 3,000 ఇచ్చి కార్యకర్తలు చేసేవారండి 10 జిల్లాల్లో. 3 జిల్లాలకి మాత్రం 50% అబోవ్ మహిళలు చదివారని చెప్పి దానికి గ్రాంట్స్ లేవండి. అంటే ఇది నాన్ సాక్షర భారత్ కింద జరుగుతుంది. మొత్తం మీద మన 13 జిల్లాల్లో కూడా మీరు కార్యకర్తలకి చక్కగా చదువు చెప్పే ఒక సర్వీస్ కార్యక్రమం కనుక చేస్తే దాని నుంచి వాళ్ళ పేదరికం పోగొట్టుకోవడానికి ఉంటుందండి. అది బేసిక్ లిటరసీ. నిరక్షరాస్యత నిర్మూలన అనేది స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులు జరిగినా కూడా వయోజనులు ఇంకా చదువు నేర్చుకోక వాళ్ళు చైతన్యం అనేది లేదు సార్. ప్రతి మారుమూల పల్లెలో కూడా చదువుకోని వాళ్ళు ఈనాటికే ఉంటున్నారు. నిజంగా ముందు మనం మార్పు అనేది నిజంగా మార్పు తీసుకురావాలంటే ముందు అక్కడ మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. మన యువత చాలామంది ఉన్నారు. మీరు పిలుపునిస్తే ప్రతి ఒక్కళ్ళు సేవ చేయటానికి ఎదరకొస్తారు సార్. దానికి వాళ్ళు మనం నుంచి ఎటువంటి రెమ్యూనరేషన్ ఆశించకుండా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు సార్. నిజంగా మీరు ఇస్తే గ్రామాల్లో ముందు అక్షరాస్యత పెరిగిందంటే పేదరికంపై యుద్ధం మనం చదువుతోనే సాధ్యం. దోపిడీ శక్తి దీని మీద మీరు అవగాహన కానీ ఇవ్వగలిగితే నాకు చదువుతోటే వస్తుందండి. అలాగే మీరు దీని మీద మీరు బాధ్యత తీసుకోండి. అలాగే సార్, ఖచ్చితంగా. నమస్కారం అండి. నేను ఉండి నియోజకవర్గం ఆకివీడి మండలం ఆకివీడి గ్రామం నుంచి వచ్చానండి. నా పేరు మోటుపల్లి సతీష్. మా ఆకివీడి గ్రామంలో ప్రధానంగా తాగునీటి సమస్య చాలా దారుణంగా ఉందండి. 60,000 మంది జనాభా కలిగిన ఆకివీడు మేజర్ పంచాయతీ. అది ఇప్పుడు మున్సిపాలిటీ స్థాయికి ఎదిగింది. ఆ మున్సిపాలిటీ అవటానికి అవకాశం లేకుండా చేస్తున్నారు కొంతమంది రాజకీయ శక్తులు. అదొకటి చేపల చెరువులు, రొయ్యల చెరువుల వలన కొంచెం పొల్యూషన్ అయ్యి అది తాగునీటి సమస్య ఏర్పడుతుంది. అందరికీ వాటర్ ప్లాంటేషన్లు అటువంటివి ఉండవు కదండి. వచ్చిన వాటరు పంపు ద్వారా వచ్చిన వాటరే తాగేస్తున్నారు. అందరూ కూడా అతిసార వ్యాధులు అలాగే జ్వరాలకు పడుతున్నారండి. గతంలో కూడా నేను కంప్లైంట్ చేశాను. సైలెన్స్ ప్లీజ్. నేను కంప్లైంట్ చేశాను. దానికి ప్రెసిడెంట్ గారు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అది కొంచెం దయించి ఆకివీడి యొక్క పరిసర ప్రాంతాల్లో తాగునీటి సమస్యను గుర్తించి ప్లస్ రోడ్లు వ్యవస్థ, డ్రైనేజీ వ్యవస్థ అసలు చాలా అధ్వానంగా ఉందండి. అది కూడా కొంచెం గమనించవలసిందిగా కోరుచున్నాను. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు వెంకట్ అండి. నాది ఆకివీడి గ్రామం. సార్ ఇందాకడ చాలామంది లేడీస్ చాలా సమస్యలు చెప్పారు సార్. అండ్ మీరు చెప్పింది కూడా ఒక పాయింట్ ఏంటంటే మీకు హీరో ఇమేజ్ ఉంది. హీరో ఇమేజ్ వల్ల చాలామంది మిమ్మల్ని కలవడానికి వచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అండ్ సమస్యలు చెప్పుకోవడానికి కూడా వచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు సార్. ఎందుకంటే ఒక పరిష్కారం దొరుకుతుంది అన్నప్పుడే ఆ పెయిన్ ఎక్కువ ఉంటుంది సార్. నేను అనేది ఏంటంటే మీలో ఈ 4 సంవత్సరాల్లో కొంతమంది నిస్వార్థంగా పనిచేసే వ్యక్తులు మీ దగ్గర ఉంటారు సార్. ఆ వ్యక్తుల్ని మీరు అసైన్ చేయండి సార్. మిమ్మల్ని కలవడానికి కాదు సార్, ఆ వ్యక్తులను కలవాలి. ఇప్పుడు ఎడ్యుకేషన్ కానివ్వండి, రేషన్ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, ఇవన్నీ సార్. నేను ఒక కార్పొరేట్ కంపెనీ రిలయన్స్ డిజిటల్లో స్టోర్ మేనేజర్ కింద పనిచేస్తున్నాను సార్. నేను ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి రిటైల్లో పనిచేస్తున్నాను సార్. ఇంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది సార్. ఒక స్టోర్లో ఒక 3 కోట్లు నెలకి డెలివరీ చేయాలంటే చాలా ట్రాకింగ్ మెకానిజం ఉంటుంది సార్. ఒక 60 మందిని మంచిగా ట్రాక్ చేయొచ్చు. అటువంటి పరిస్థితుల్లో మనం గవర్నమెంట్ ఇచ్చే సదుపాయాలని ఎవ్వరూ పొందలేకపోతున్నారు. అదెందుకు ట్రాక్ చేయలేము సార్ ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని. నేను నిస్వార్థంగా చెప్తున్నాను సార్. పర్ మంత్ ఒక 50,000 ఎర్న్ చేస్తున్నాను సార్. ఒక 50,000 నేను సంపాదించే శాలరీ సార్. నాకు సొంత ఇల్లు ఉందండి. మా అమ్మ నాన్న ఇంటికాడ పెట్టి చూసుకుంటాను సార్. నా భార్య, నాకు 2 పిల్లలు సార్. నేను వాళ్ళని కూడా ఏ రోల్తో రాకుండా చూసుకుంటాను. నాకు అది చాలు సార్.
అంతకంటే ఎక్కువ సంపాదించి నేను ఇంకేదో కట్టి చేయాల్సిన అవసరం నాకు లేదు సార్. వాళ్ళకి నెలకి ఒక 20 నుంచి 25 వేలు నేను నా ఫ్యామిలీని చూసుకోవడానికి నాకు సరిపోతుంది సార్. మీరు ఏదైనా అవకాశం ఇస్తే నేను మీ దగ్గర నిస్వార్థంగా, అంటే ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్. నేను వేరే కంట్రీకి వెళ్ళినా లేదంటే వేరే కంపెనీకి వెళ్ళినా వస్తాను సార్. నాకు అవన్నీ వద్దు సార్. ఏదో ఒక అట్లీస్ట్ చిన్న గ్రామానికి, లేదంటే నేను ఆకివీడు అజ్జమూరు గరువు సార్ మా గ్రామం. నేను అజ్జమూరు గరువు సార్. అక్కడ నా చిన్నప్పుడు ఎట్లా ఉందో ఇప్పటికీ నా గ్రామం అదే పరిస్థితిలో ఉంది సార్. నేను ఎక్కడెక్కడో హైదరాబాద్, వైజాగ్, బెంగళూరులో జాబ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. నా నియర్ బై భీమవరంలో పనిచేద్దామని చెప్పేసి. ఇప్పటికీ పరిస్థితులు ఏం మారలేదు సార్. ఫస్ట్ నుండి నాకు ఎన్టీ రామారావు 1982 నుండి వచ్చి నుండి కూడా నేను ఇంత ప్రపంచాన్ని చూడలేదు. అయితే నేను ఇప్పుడు రామారావు గారు ఉన్నప్పుడు కూడా నేను ఆయన్ని కలవడానికి ఇంత కష్టపడలేదండి. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటి సార్, అంతా కూడానండి కలుషితం అయిపోయిందండి. వ్యవస్థ అంతా కూడానండి కలుషితం అయిపోయింది. అంటే మెయిన్ ఇంట్లో తండ్రి ఎంత బాధ్యతగా ఉంటే ఆ కుటుంబం అంత బాధ్యతగా ఉంటుందండి. అంటే మన రాష్ట్రానికి పెద్ద ఎవరంటే ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి సీట్లో ఎవరైతే కూర్చున్నారో ఇన్ని రోజుల బట్టి మనకు స్వతంత్రం వచ్చిన కానివ్వండి, ఎన్నో పార్టీలు వచ్చినాయి, ఎన్నో పార్టీలు వెళ్ళినాయండి. మెయిన్ ఆ వ్యక్తి కరెక్ట్ పొజిషన్లో ఉంటానండి, ఎక్కడా కూడా కరప్షన్ జరగదు. మెయిన్ కరప్షన్ జరిగేదంతా కూడా ఒక రాజకీయ పార్టీ నుండే జరుగుతుందండి. ఎక్కడ కరప్షన్ జరిగినా కూడా ఆ వ్యవస్థ మారాలండి. ఆ వ్యవస్థ మారాలంటే కనుక విలువలతో కూడిన రాజకీయం, విలువలతో కూడిన విద్య ఎలా ఉందో విలువలతో కూడిన రాజకీయం ఉండాలండి. ఆ రాజకీయ మార్పు మీతో రావాలని, అలాగే మీరు సెలెక్ట్ చేసే క్యాండిడేట్స్ అందరూ కూడా ఆ విలువలతోటి ఉన్న వ్యక్తుల్ని మీరు సెలెక్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. రెండవది, మన యువ నాయకులు అంటే మీ ఫ్యాన్స్, స్టూడెంట్సు, ముఖ్యంగా మీకున్న ఈ ఈ పవనిజం, ఈ యొక్క కుర్రవాళ్ళు, వీళ్ళు నిజంగానండి చాలా ర్యాష్గా బిహేవ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు సైలెన్సర్లు ఓడదీసేసే బళ్ళకి ఏదో ఒక ర్యాలీ కింద అసలు చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నారండి. ఆ క్రమశిక్షణ ఇంకా మన పవనిజంలో ఆ క్రమశిక్షణ ఆ యూత్లో రావాలండి. రెండోది, మాది ఉండి నియోజకవర్గం అండి. ఉండి నియోజకవర్గంలో 1982 కాడి నుండే నాకు ఎలక్షన్ గురించి తెలుసండి. అంతకుముందు నాకు తెలియదు. 1982 నుండి 5 సార్లు కలిదేంటి అబ్బాయిరాజు గారు టీడీపీ తరపున ఎన్నికయ్యారు. తర్వాత మార్పు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలోనూ మనకి పాతపాటి సర్రాజు గారు గెలిచారండి. అంటే ఇక్కడ వ్యక్తి ఎవరన్నదా పార్టీ ఎవరన్నదా ముఖ్యం కాదు. ఆయన నిజంగా మాకు ఆకివీడులోని తాగునీటి సమస్య 30 సంవత్సరాల మట్టి ఉండేదండి. ఆయన నిజంగా చదువుకోలేదండి సర్రాజు గారు. 30 సంవత్సరాల సమస్య ఆయన వచ్చిన తర్వాత ఒక్క 3-4 నెలల్లో తీర్చేసాడండి. ఆయన ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుని ఈ ఆకివీడికి నీటి సమస్య ఉంది, నీటి కుళాయిలు లేవు, ఎట్టి పరిస్థితుల్లో నీటి ట్యాంకర్స్ కట్టి, ఓవర్ ట్యాంక్స్ కట్టి, చెరువులు తవ్వి వాటర్ ఇవ్వాలని ఆయన 1000 రూపాయలకి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి, 5000 రూపాయలు పింక్ కార్డు ఉన్న వాళ్ళకి ఏర్పాటు చేశారండి. అలాగే మాకు డెల్టా ఆధునీకరణ అండి. మాకు చిలకంపాడు లాకులు అంటే గోదావరి వాటరు మా తాడేపల్లిగూడెం దగ్గర చిలకంపాడు ఉందండి. అక్కడ దాకా మంచినీరు వస్తుందండి. అక్కడ నుండి అంతా కూడా మేము తాగే వాటర్ అంతా కూడా మురుకు నీరండి. మొత్తం డ్రైనేజీ అంతా కూడా మురుకు దాంట్లో కలిసిపోస్తుందండి. చిలకంపాడు లాకుల నుండి చిలకంపాడు తాడేపల్లిగూడెం దగ్గరండి. అది ఇప్పుడు నుండి కాదండి, నా చిన్నప్పటి నుండి కూడా అదంతా అక్కడ దాకా గోదావరి వాటర్ పంట కాలువ, అక్కడ నుండి మాకు వచ్చే డ్రైన్ అంతా కూడా మురుకు కాలువ. దీన్ని భగీరథ పథకం అని 30 కోట్ల రూపాయలతోటి అది ప్రపోజల్ చేశారండి. అదంతా కూడా శాంక్షన్ చేశారు. తర్వాత ఆయన సర్రాజ్ గారు ఆయన రాకపోవటం, తర్వాత టీడీపీ గవర్నమెంట్ వస్తాం, తర్వాత టీడీపీ ఎమ్మెల్యే గారు రావటం, ఆయన చేసిన ఏ పని కూడా ఆయన చేయలేదండి. ఆకివీడు ఈ రోజున భీమవరం నుండి మేము ఆకివీడు వెళ్ళాలన్నా, ఆకివీడు గ్రామంలో తిరగాలన్నా ముక్కుకి మాస్కులు కట్టుకుని తిరగాలండి. అంత వ్యవస్థ నాశనం అయిపోయిందండి. డస్ట్ అండి, దుమ్ము, రోడ్డు అంతా అసలు ఎక్కడా కూడా శుభ్రత లేదండి. అసలు పరిశుభ్రత లేదండి, డ్రైనేజీ వ్యవస్థ లేదండి. అంతా అస్సలు అంత గవర్నమెంట్ అండి. మన ముక్కుకి
అంతా సార్, అంతా కూడా ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే మెయిన్ కరప్షన్ సార్. మాకు పంచాయతీ ఎలక్షన్ జరిగిందంటే ఒక్కొక్క పంచాయతీకి అండి 2 కోట్ల రూపాయలు ఒక్కొక్క ప్రెసిడెంట్ ఖర్చు పెట్టారండి. 2 కోట్ల రూపాయలు ఎలక్షన్కి అండి, ఒక్క పంచాయతీలోనండి, ఆకివీడికండి. ఎంత డబ్బు అంటే మాకు రెవెన్యూ పంచాయతీ మేజర్ పంచాయతీ అండి, బాగుంటుంది, రెవెన్యూ బాగుంటుంది. మాది ఇయర్లీ వచ్చండి నియర్ అబౌట్ 6-7 కోర్స్ ఉంటుందండి. 2 కోట్లండి ఒక పార్టీ, 4 కోట్లండి. ఈ కరప్షన్ అంతా చాలా దారుణం సార్. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వస్తే వాళ్ళు డెవలప్మెంట్ లేదండి. టీడీపీ గవర్నమెంట్ వస్తేనమ్మండి వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు, ఏఎంసీ చైర్మన్ దగ్గర నుండి లేకపోతే మార్కెట్ యార్డు వీళ్ళ జన్మభూమి కమిటీల దగ్గర నుండి వాళ్ళ సపోర్ట్ తోటి అంతా వాళ్ళు జరగాలండి. పోలీస్ స్టేషన్లో కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా కూడా. కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ వాళ్ళు, వైసీపీ వస్తే వైసీపీ వాళ్ళు. అసలు న్యాయం అన్నది ఎక్కడా కూడా ఎవరికన్నా 100% వీడికి లాభం చేయాలంటే ఎక్కడ కూడా మార్పు లేదండి. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా ఒకటి చూశానండి. ఒక భర్త పోయి 10 years అయిందండి. వాళ్ళకి వితంతు పెన్షన్ చేయించలేకపోయామండి. మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తానండి. నేను బిజినెస్ మ్యాన్ అండి. నా పరిధిలోనండి నేను సంవత్సరానికి 3-4 లక్షల రూపాయలు నేను నా ఫౌండేషన్ ద్వారా నేను చేస్తాను. నేను లయన్స్ మెంబర్ని అండి. అలా చేయలేకపోయామండి. అయితే ఏంటంటే వ్యవస్థ అలా మారిపోయింది సార్. ఆ వ్యవస్థ చేంజ్ అన్నది తీసుకురావాలండి. ఆ చేంజ్ తీసుకురావాలంటే మెయిన్ నాయకుడు అన్నవాడే కరెక్ట్గా ఉండాలండి. ఆ వ్యవస్థ మారాలండి. అంటే బేసిక్గా మీరు అంటుంది ఏంటంటే, ఇందాక కూడా చెప్పాను, రాజు డాక్టర్స్ మీటింగ్ చెప్పాను. వాళ్ళు అంటుంది మెయిన్ లీడర్షిప్ ఎవరు ఉంటారో వాళ్ళ క్యారెక్టర్ పార్టీకి వస్తుంది. ఎవరైతే ఇప్పుడు పెట్టుబడి పెట్టి రాజ్యాధికారానికి వస్తే ఆ పెట్టిన పెట్టుబడిని తిరిగి తీసుకోవాలనుకుంటాం. అది ఒక బిజినెస్ మోడల్లా తయారైపోయింది పాలిటిక్స్. నేను ఒక 10 కోట్లు ట్యాక్స్ కట్టగలిగాను. మీకు యాజ్ బిజినెస్ మ్యాన్ మీకు తెలుసు 10 కోట్లు ట్యాక్స్ కట్టాలని ఎంత సంపాదిస్తే నేను ఎందుకు వచ్చానంటే, ఇప్పుడు సమాజం మనకి ఏ దుస్థితికి వెళ్ళిపోయిందంటే ఎంతసేపు తీసేయడం తప్ప, దోచేయడం తప్ప తిరిగి ఇన్వెస్ట్మెంట్ లేదు. ఇప్పుడు నేనేంటంటే ఇంత సంపద కెపాసిటీ ఉండగలిగి నా భయం ఏమేస్తుందంటే ఫ్యూచర్లో ఉదాహరణకి మనకి భీమవరమే మన పశ్చిమ గోదావరి తీసుకుంటే డాక్టర్స్ ఎవరు వేరే తెలంగాణలో ఎలా ఉంటుందంటే మీకేంటండి పచ్చడి భూములు గోదావరి జిల్లాలో బాగుంటాయి. ఇప్పుడు చూస్తే మన చుట్టుపక్కల నీళ్లు కానీ తాగడానికి నీళ్ళు చాలా ఇది ఎవరు చెప్పానంటే చుట్టుపక్కలంతా నీళ్ళు ఉన్నాయి కానీ తాగడానికి నీళ్ళు ఉప్పు నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఒక పంట పొలం ఇది ఎక్కడో దాంట్లో డబ్బు ఉంది కానీ డబ్బు ప్రాసెస్లో పడిపోయి మన ప్రకృతిని ధ్వంసం చేసేస్తున్నాం. సో ఇవన్నీ మాట్లాడటానికి రెగ్యులేట్ చేయడం గవర్నమెంట్ కొత్తగా ఏం చేయక్కర్లేదు, రెగ్యులేట్ చేయాలి. సో దాంట్లో భాగంగా నేను 2 చెప్పదలుచుకున్నాను. మిగతా నేను బ్రాడ్గా మాట్లాడతాను. కానీ ఫస్ట్ యథా రాజా తథా ప్రజా, రాజు నీతి తప్పితే నేల సారం తప్పదు. ఇప్పుడు మీరు అన్న మాటల్లో జన సైనికుల గురించి అన్నారు కదా, పిల్లలు ఈ సైలెన్సర్లు తీసేసి నేనేమంటానంటే వాళ్ళు చేసింది ఎంత క్రైమ్. వాళ్ళు మహా చేస్తే సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నారు. వీళ్ళు దోపిడీలు చేస్తున్నారే, లక్షల కోట్లు చేస్తున్నారే. పిల్లలు చేసేది ఓకే, ఒక మర్డర్ చేసి మనుషుల్ని చంపేసి శవాలను వదిలేసి వాళ్ళని రాజకీయ వ్యవస్థ అంతా వాళ్ళ వెంట ఉంటే వాళ్ళని అడ్డుకుంటే వాళ్ళని రక్షించుకుంటా ఉంటే మరి పిల్లలు చేసేది ఏంటి? పిల్లలు సింపుల్ సౌండ్ పొల్యూషన్. నేనేమంటానంటే వాళ్ళు ఆ పనులు చేయకుండా కానీ ఉండుంటే, ఇప్పుడు పిల్లలకి నేను అనుకుంటాను చాలా కాలం నాకు ఇబ్బంది ఉంటుంది, పడిపోతారా ఇల్లు నలిగిపోతారా అంటే ఆ సైలెన్సర్ తీసుకుంటే వాళ్ళకి ఎనర్జీ. అది పిల్లలకి ఎనర్జీ ఏం చేయాలి? ప్లే గ్రౌండ్స్ పెట్టాలి. ఇదే దంతులు నారాయణరావు గారి కాలేజ్ ఉంది, మన డిఎన్ఆర్ కాలేజ్, దాంట్లో మనకిచ్చింది నేను ఎప్పుడు ఇక్కడికి నేను ఒక ఎగ్జామ్ రాశాను ఇక్కడ చాలా సంవత్సరాల క్రితం. నేను PUC ఎగ్జామ్ రాశాను లాంగ్. అంటే నేను చేసిన నా ఎడ్యుకేషనల్ ఎక్స్పెరిమెంట్స్లో నేను PUC కూడా రాశాను, ఆంధ్ర యూనివర్సిటీ. ఒకసారి రాసే ఇంక మన వల్ల కాదు, ఆ రోజు వదిలేసాను. లాస్ట్ నా ఎడ్యుకేషన్ భీమవరంలో వదిలేసాను, నా వల్ల కాదు. అంటే దాంట్లో అప్పుడు నేను చాలా పెద్ద ప్లే గ్రౌండ్ ఉండేది. గ్రౌండ్ చాలా పెద్ద, రాను చిన్నదైపోయి నేనేమంటానంటే యూత్కి ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని మీరు ఛానలైజ్ చేయడానికి వాళ్ళు ఎడ్యుకేషను చదువు ఇవ్వాలి. అలాగే వాళ్ళకి వాళ్ళ ఎనర్జీని డైవర్ట్ చేసేది మనకి పెంచేది ఛానల్స్ లేవు. చంపేసేటప్పటికి వాళ్ళు ఏం చేస్తారు? ఆ బైకులు తిరిగి తిప్పుతారు, నన్ను సినిమాలకు వెళ్తారు. అది ప్రభుత్వం చేసిన తప్పులు ఇవి.
ఇప్పుడు అడ్డగోలుగా భూములు దోచేసి కోర్టులు లాగేసి వాళ్ళు చేస్తున్న తప్పులకి చట్టం వాళ్ళకి వర్తించదు. సో పోలీసులు కూడా ఏమవసరం ఏం వదిలేస్తారు, వీళ్ళు చేసే చిన్నదే కదా అని. దీనివల్ల మన సౌండ్ పొల్యూషన్ ఏముందంటే, మీరు మర్డరర్స్ని హంతకుల్ని మీరు వెనకేసుకొస్తున్నారు, ల్యాండ్ మాఫియా చేసేవాళ్ళు మీరు వెనకేసుకొస్తున్నారు. దాంతో కరెక్షన్ మొదలుపెట్టిన ఇది ఆకపోతే అడగండి. అందుకే నేను ఎందుకు చెప్తున్నానంటే, జన సైనికులకి వాళ్ళ ఉత్సాహం, వాళ్ళ ఎనర్జీని కేవలం వాళ్ళు దాంట్లో చూపిస్తున్నారు. అది మనం సర్దుదాం మెల్లిగా. నేను ఫస్ట్ ఎందుకంటే దాన్ని సర్దుదాం మెల్లిగా జరుగుతాం. అది నేను చేస్తాను. మన జన సైనికులు ఎక్కడుంటే ఎక్కడండి ఒక బుక్లెట్ తీసుకునండి, ప్రతి ఇంటికి సర్వే చేయమనండి, వాళ్ళ సమస్యలను రాయమనండి. అదే నాకు అలాగే సార్. దీనికి నాకు ఐడియా, నాకు దీన్ని ఎలా మీది రా ఎనర్జీ సార్. అంటే ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఏ పొలిటికల్ పార్టీ కూడా ఇంత యూత్ఫుల్ ఎనర్జీ లేదు. యూత్ఫుల్ ఎనర్జీని మీలాంటి ఎస్టాబ్లిష్డ్ పీపుల్ చాలా సంయమనంతో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మా ఆడపడుచులు మాట్లాడిన అన్న, మేము వస్తుంటే అందరూ మా దారి ఇచ్చారన్న. ఆ సంస్కారం ఎక్కడి నుంచి వచ్చిందండి? మనం ఇస్తే వచ్చింది. మనం మర్యాద ఇస్తే వాళ్ళకి వస్తాయి. లీడర్షిప్ మర్యాద లేదు అక్కడ. అందుకని ఆ మర్యాద నుంచి ఫస్ట్ ఆలోచన నుంచి రే బాబు సంస్కారం నుంచి బాధ్యత. ఆ బాధ్యత ఒక ఫేజెస్ లెక్కనిద్దాం. ఇది మనం ఏం చేస్తున్నామంటే, 40 సంవత్సరాలు ఉన్న బాధ్యత లేకుండా వీళ్ళే ప్రవర్తిస్తుంటే, ఇంత స్థాయి ఉన్న రాజకీయ నాయకులు, చిన్నపిల్లలు 1-2 తప్పులు చేస్తే, ఆ తప్పులు కూడా ఏంటంటే అదిలించే తప్పులే తప్ప పెద్ద శిక్షించే తప్పులు ఒక మాటతోటి ఆగిపోతారు. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాం? నేను ఎప్పుడూ చెప్పుంటాను, మనం అక్క చెల్లెలకు మర్యాద ఇవ్వాలి. అది అంత మాప్ చూశారు బయట పోలీసు, అంత వైల్డ్గా ఉంటే అలాంటి మధ్యలో నుంచి వాళ్ళకి దారిచ్చారు. ఆడపిల్ల అంటే ఈ సంస్కారం మనం అలవాటు చేయటమే, ఎందుకంటే మనం చేసి చూపించాం కాబట్టి. ఇది ఆ యూత్ని మార్చుకునేది బాధ్యత నేను తీసుకుంటాను. వాళ్ళకి ఏంటంటే ఒక్క రోజులో అవ్వదు. నేను చెప్తాను, మీరు ఇదే చెప్పాలి. అంటే మీ స్థాయి వ్యక్తులు మీ పరిధుల్లో చెప్తే మారకపోతే అడగండి. అందుకని దీన్ని చేద్దాం. అలాగే మిగతా సమస్యల్ని అండ్ ఇది ఎందుకంటే నేను యువత తాలూకు ఉత్సాహం ఎలా ఉంటుందో దాన్ని ఛానలైజ్ చేద్దాం స్లోగా. అందుకే ఫస్ట్ మీరు ఆ ప్రోగ్రామ్ మీ స్థాయి వ్యక్తులు కూర్చోబెట్టి మీరు చేసిరా బాబు ఇట్లా కాదు, ఇట్లా తగ్గండి, కొంచెం ప్రేమించండి అన్న. ప్రేమతో మనిషి ఎందుకండి వింటారు. నేను నమ్ముతాను. మీరు మాట్లాడండి సార్. సార్, నా పేరు తోట నరేష్ కుమార్. భీమవరంలో 2 ప్రాబ్లమ్స్ అండి. మేజర్ రోడ్లు ప్రాబ్లం ఎక్కువ సార్. అది ఇప్పుడు ఆ ప్రాబ్లం అనేది సొల్యూషన్ ఎక్కడా లేదు. ఒక విఐపి వస్తే రోడ్లు వేస్తారు, లేదా ఒక హీరో వస్తే రోడ్లు వేస్తారు. సో అది రెగ్యులర్గా మన ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్కి పెద్ద హోల్ ఉంటుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ డైలీ ఒకరు పడిపోతూ ఉంటారు. సో అది ఇప్పటికి వచ్చి సాల్వేషన్ లేదు సార్. అది రెగ్యులర్ ప్రాబ్లమ్స్ అవి. రోడ్లు అనేది భీమవరం ఒక పాపులేషన్ ఏరియా, డెవలప్మెంట్ ఏరియా. ఏలూరు తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం అంటే కోడ పందాలు అంటారు, అని అంటారు. బట్ రోడ్లు వచ్చేసరికి మరీ టూ మచ్ ఇస్ ద వరస్ట్ సార్ ఇది భీమవరంలో. నెక్స్ట్ కొన్ని చిన్న పేటలు ఉంటాయి. మాది శివరావుపేట. దాంట్లో కరెంటు వైర్లు చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళు పట్టుకుని ఆడుకోవచ్చు. అది ఏదవుతుందనే కూడా కార్పొరేట్లు పట్టించుకోరు. వైర్లు మాది శివరావుపేట వైర్లు, అదే శివరావుపేటలో మా ఇంట్లో సందు ఉంటుంది సార్ చిన్న. ఎస్, బిల్డింగ్స్ పక్కన ఉంటాయి కదా, అవి పక్కన పోల్ అటాచ్మెంట్ కనీసం హైట్లో ఉంటాయి. నెక్స్ట్ చిన్నపిల్లలు బాల్తో ఆడుతూ ఉంటారు. ఒకసారి వైర్ తెగిపోతే ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చామంటే, చిన్నపిల్ల కరెంట్ షాక్ కొట్టినా వాళ్ళు పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మీరు ఓనరా, బిల్డింగ్ ఓనరా, మీరు రెంట్కి ఉంటున్నారు, మీకు సంబంధం లేదు. ఓనర్ వచ్చి కంప్లైంట్ ఇస్తారు, మేము రేట్ చేస్తాం అని ఎన్నోసార్లు చేశారు. నేను 3 times ఆల్రెడీ. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్కి వస్తారు కదా, టికెట్ కావాలి, ఇది కావాలని చెప్పి నేను అదే 3 points రేట్ చేద్దామని చూస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. వెస్ట్ గోదావరి ఉంది కదండి, ఎక్కడ ఒక చిన్న పార్క్ అనేది లేదండి. ఒక ఊరు ఉందనుకో, చిన్న పార్క్, మార్నింగ్ లేచి వాకింగ్ చేయడానికి. ఒక విలేజ్లో ఎక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నాయి. ల్యాండ్లు ఎవరికల్లా ఆక్రమించేసుకున్నారు తప్ప దానికి ఒక చిన్న పార్క్ చేయడం. రెండోది
లేని వాళ్ళు పేదవాళ్ళు ఉంటారు. పార్కులో గవర్నమెంట్ డబ్బులు ఉండవు కదండి. గవర్నమెంట్ ల్యాండ్ అది వాళ్ళు ప్రొవైడ్ చేయాలి కదండి. నెక్స్ట్ నాన్ లేఅవుట్ ల్యాండ్ రోడ్లతో అమ్మేస్తారు. లేఅవుట్ చేశారనుకోండి, దానికి ఒక రోడ్డు, ఒక పార్కు అలాంటివి ఏమీ లేవు. అనఫిషియల్ లేఅవుట్లు ఇచ్చేస్తారు, పర్మిషన్లు రోడ్డుతో కలిపి అమ్మేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున్న ఇల్లు కట్టాలనుకోండి, రోడ్డు, పార్క్ ఉండదు, కరెంటు ఉండదు, డ్రైనేజ్ కరెక్ట్గా ఉండదు అని చాలా ఇబ్బంది పట్టాలన్నమాట దాంట్లో. సార్ నమస్తే సార్, నా పేరు పద్మారావు అండి. మా నాన్నగారు పొలిటీషియన్, ఇక్కడ కాళ్ళ మండలం ఇక్కడేనండి సార్. 1987 నుంచి కూడా మా నాన్నగారు పొలిటీషియన్గా ఉన్నారు. నేనైతే సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ సార్, మా వైఫ్ డాక్టరు. సో ఎడ్యుకేషన్ అండ్ వైద్య, వ్యవసాయం మూడింటి గురించి నేను మాట్లాడతాను సార్. వ్యవసాయంలో మా నాన్నగారు 6 ఎకరాలు 40 ఎకరాలు చేసేవారు వ్యవసాయంగా ఉన్నప్పుడు. ప్రజెంట్ ఇప్పుడు వ్యవసాయం చేస్తే వ్యవసాయదారుడు అప్పుల పాలైపోతున్నాడు సార్. ఎందుకంటే మెయిన్ వ్యవసాయంలో టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయట్లేదు సార్. పూర్వం మా చిన్నప్పుడు వ్యవసాయం ఎలా చేసేవారో ఇప్పుడు కూడా వ్యవసాయం అదే రీతిలో పనిచేస్తున్నారు సార్. సో లేబర్ కాస్ట్ పెరిగిపోయింది సార్ వ్యవసాయంలో. సో దాని సైడ్ వ్యవసాయానికి టెక్నాలజీని కొంచెం తీసుకురావాలి సార్. అంటే కోత మిషన్లు కానీ, సంథింగ్ వరి నాటు యంత్రాలు కానీ, అంటే కూలీ ఏమంటే ఆల్మోస్ట్ 500 లేబర్ వ్యవస్థ లేదు కాబట్టి దాన్ని మోర్ షుడ్ బి మెకనైజ్డ్ అండ్ టెక్నాలజీని మోర్ ఇంప్లిమెంటేషన్. ఎస్ సార్, అదొకటి సార్. ఎడ్యుకేషన్ సిస్టమ్ సార్, ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రైవేట్ స్కూల్స్లో ఇప్పుడు ఫీజ్ స్ట్రక్చర్స్ అన్ని ఒక ఎల్కేజీ జాయిన్ చేయాలంటే 30,000 అబవ్ పే చేయవలసి వస్తుంది సార్. అది ఆ ఫీజ్ స్ట్రక్చర్స్ ప్రైవేట్ స్కూల్స్లో రెగ్యులరైజ్ చేయవలసిందిగా మనం కోరుచున్నాం సార్. అట్లాగే వైద్యం గురించి చెప్తాను సార్. మా వైఫ్ డాక్టరు. సో మేము పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి వదిలి ఇక్కడ పిహెచ్సిలో ఈ పెదమేరం మండలంలో కాళ్ళ మండలం సార్, కాళ్ళ హెడ్ క్వార్టర్లో పనిచేసింది. సో 6 months టాప్ వెస్ట్ గోదావరిలో తను రికగ్నైజ్ అయింది. అది కూడా కొంచెం ఇబ్బందికరంగా, అంటే కలెక్టర్ గారు పలానా కాళ్ళ వైద్యం అంతా పర్ఫెక్ట్గా చేస్తున్నారు కాబట్టి మిగతా వాళ్ళు ఎందుకు రావట్లేదని రిపోర్ట్స్ అడగటం మూలంగా తిననే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేసి రిపోర్ట్స్ అన్నీ ఒక చోటను రాకుండా చేయడం కారణంగా తను వృత్తికి రిజైన్ చేసి ఇప్పుడు ఢిల్లీలో సెటిల్ అయింది సార్. అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. వైద్య పరంగా కూడా మొత్తం అంతా కూడా అన్ని సిస్టమ్స్ ఉన్నాయి సార్. సెకండ్ ఏఎన్ఎం ఉంటుంది, ఫస్ట్ ఏఎన్ఎం ఉంటుంది, డాక్టర్స్ ఉంటారు, హెవీ శాలరీస్ పే చేస్తుంది సార్ గవర్నమెంట్. కానీ పబ్లిక్కి అది రీచ్ కావట్లేదు సార్. అది ఓకే సార్. నా పేరు భగవాన్ సార్, నేను కాళ్ళ నుంచి వచ్చాను సార్. కాళ్ళ మండలం కాళ్ళ గ్రామం, కాళ్ళ మండలం కాళ్ళ గ్రామం సార్. అది మా ఊళ్ళో వాటర్ సమస్య అనేది ఆకివీడి మండలం ఒకటే సార్. ఉండి నియోజకవర్గం అంతా కూడా వాటర్ సమస్యనే ఉంది సార్. ఆకివీడి ఒకటే కాదు, మొత్తం ఉండి నియోజకవర్గం అంతా కూడా వాటర్ సమస్య సార్. ఉండి నియోజకవర్గం అంతా కూడా వాటర్ సమస్య సార్. ఒక ఆకివీడి మండలం ఒకటే కాదు. వాటర్ కొనుక్కోవాల్సిన పరిస్థితి మాకు బాగా పట్టింది సార్. రెండోది ఏంటంటే కాళ్ళ మండలం అనేది ఒక మండలం అనే బోర్డుకే అంకితం అయిపోయింది సార్. కాళ్ళ మండలం అనేది మండలం అనే బోర్డుకే అంకితం అయిపోయింది. కానీ అది మండలంలో ఉండదు సార్. మీరు చూస్తే ఒక పల్లెటూరు కన్నా హీనంగా ఉంటుంది. పక్కన పెదమరం కానీ వేరే గ్రామాలు ఏదైనా సరే ఒక మండలంలో ఉంటాయి, కానీ మండలం అనేది మటుకు మండలంలో ఉండదు సార్. అక్కడ ఎలా అంటే అధికార వ్యవస్థ. రెండోది జన సైనికులు ఏదైనా బయటికి రావాలంటే కొంచెం బాగా ఇబ్బందిగా ఉంది సార్. ఎలా అంటే నిన్న మీరు వచ్చేటప్పుడు కూడా మేము ఉండిలో నిన్న మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 దాకా మేమందరం కూడా ఉండిలో ఉన్నాం సార్ మేము. అయితే అదే టైంలో ఉండి లోకల్ బాయ్ ఒక ఆయన మోటార్ సైకిల్ వేసుకొచ్చి ఏదో కొద్దిగా డ్రింక్ చేసి మోటార్ సైకిల్ వేసుకొచ్చి ఏదో ఎక్సలేటర్ రైజ్ చేశాడు. అదే స్పాట్లో అక్కడ ఉన్న పోలీసులు ఆయన కొట్టి తీసుకెళ్ళిపోయి వ్యాన్లో తీసుకెళ్ళిపోయి స్టేషన్లోకి తీసుకెళ్ళి ఇవాళ మార్నింగ్ వదిలేరంట సార్. మేము అది వచ్చాడా రాలేదని ఎంక్వైరీ చేస్తే ఇవాళ మార్నింగ్ రాత్రి నేను అంతా కొట్టారని తెలిసింది సార్. అదే తను ఏం చేయలేదు సార్. అక్కడ ఓన్లీ వచ్చాడు, బైక్ రేస్ చేశాడు 2-3 సార్లు. మన పోలీసులు మట్టుకు వచ్చి తీశారు. అక్కడికి మేము అడ్డుకొడితే మమ్మల్ని అందరినీ కూడా అక్కడ ఏలూరు నుంచి వచ్చిన కాప్స్ ఎవరైతే ఉన్నారో మమ్మల్ని అందరినీ గెంటేశారు. అది జన సైనికుల మట్టుకి ఖచ్చితంగా ఒక చిన్న చూపు చూస్తున్నారు సార్. అది అధికార యంత్రాంగం అలా నడిపిస్తుంది. దాని వెనకాలన్నది ఏంటనేది మీరు కొద్దిగా చూడాలి సార్. అది జన సైనికులు ప్రతి దుఃఖంలో ఒక ఫ్లెక్సీ ఎక్కడైనా కడితే ఆ ఫ్లెక్సీని తీసేసి మళ్ళీ వెంటనే వేరే ఆ ఫ్లెక్సీలు కట్టేస్తాం. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి సార్. అది మీ దాకా ఎలా అంటే బయట జన సైనికులు ఎవరో కూడా మీ దాకా రాలేక చెప్పుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. అది సార్ అంటే కొన్ని అన్ని విషయాలు మీ దగ్గర రావు కదా సార్. రెండోది ఏంటంటే మాకు ఓకే సార్.
రెండోది ఏంటంటే పల్లెటూరులో మా ఊర్లో వచ్చి ఆరోగ్య సమస్య బాగా ఎక్కువగా ఉంది సార్. అది దానివల్ల కారణం ఏంటంటే మా ఊర్లో పందుల పెంపకం ఒకటి జరుగుతుంది సార్. దానివల్ల అనారోగ్య పాలు అవుతున్నాం. పంట కాలువ పక్కన జరుగుతుంది అది. అదే వాటర్ మళ్ళీ వాటర్ ట్యాంకులోకి వెళ్ళటానికి పందుల పెంపకం, అదే పిగ్స్ సార్, పిగ్స్ పందులండి, చేమ పందులు. దీని గురించి ఆల్రెడీ ఎంఆర్ఓకి గతంలో మేము కంప్లైంట్ రాసిచ్చాం. కలెక్టర్ గారికి కూడా ఒక 200 సిగ్నేచర్స్ పెట్టి జరుగుతుంది సార్. ఇంకా దాని గురించి కంప్లైంట్ రాసిస్తే ఇప్పుడు దాకా ఇటువంటి అధికార యంత్రాంగం వాళ్ళు ఎవరో పట్టించుకోలేదు సార్. ఇప్పుడు కూడా మా కాల్ ఎంట్రన్స్లో రోజు కనీసం ఒక మోటార్ సైకిల్ యాక్సిడెంట్ జరుగుతుంది సార్. మా ఇంటి ఎదురుకుండానే అక్కడ పందులు ఉన్నాయి సార్. అవి అటు ఇటు రోడ్డుకి అటు ఇటు పరిగెత్తా ఉంటాయి. లేదు సార్, మామూలు పందులు సేమ్ పందులు రెండు ఉంటాయి సార్. అవి డైలీ ఒక యాక్సిడెంట్ ఖచ్చితంగా. మా హౌస్కి టర్నింగ్ ఉంది సార్. మా హౌస్ ఊరు ఎండింగ్లో శ్మశానం పక్కన మా హౌస్ పక్కన టర్నింగ్ ఉంది. ఆ టర్నింగ్లో డైలీ యాక్సిడెంట్. డైలీ ఎవరినొకరు నేను తీసుకెళ్తాం హాస్పిటల్కి. దాని గురించి ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చాను, వీఆర్ఓ కంప్లైంట్ ఇచ్చాను, కలెక్టర్ ఆఫీస్కి మొత్తం ఊళ్ళో వాళ్ళందరినీ కలిసి సిగ్నేచర్స్ పెట్టాం. కానీ ఇప్పుడు దాకా ఎటువంటి రియాక్షన్ లేదు సార్ దానికి. థ్యాంక్ యూ సార్. సార్ నేను ఆచండ నియోజకవర్గం పెనుగొండ గ్రామం నుంచి వచ్చాను సార్. ఆచండ నియోజకవర్గం పెనుగొండ గ్రామం నుంచి వచ్చానండి సార్. నేను మీకు సమస్యలు తెలియజేయడానికి రాలేదు సార్ ఇక్కడికి. మీకు సభ్యత్వ నమోదు అనే ఒక కార్యక్రమం పెట్టారు సార్. మీరు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి నేను ఊర్లో ఉన్న కుర్రవాళ్ళ సార్ పెనుగొండ గ్రామంలో ఆల్రెడీ నిన్న జెండా ఆవిష్కరణ చేశాను సార్. సార్ ఒక్క విషయం సార్, ఒక్క విషయం సార్. చాలామంది కుర్రోళ్ళకి ఓటర్ ఐడి లేదు సార్. అందరికీ మీరు అంటే అభిమానం, కానీ మీరు సీఎం అయిన తర్వాత రేపు పొద్దున సమస్యలు తీరుస్తారని చెప్పి కొంతమంది ఆలోచించలేకపోతున్నారు సార్. సార్ మీరు చెప్తే కంపల్సరీ అందరూ చేయించుకుంటారు సార్ ఓటర్. సార్ నా పేరు మంగళంపల్లి అంజుబాబు అండి. మంగళంపల్లి అంజుబాబు సార్. ఇప్పుడు వేలాదిగా నర్సాపురం రేవు దాటి విద్యార్థులేండి, ప్రతి వారు కూడా వ్యాపారస్తులందరూ కూడా లంక నుంచి రేవు దాటి వస్తూ ఉంటారు. నర్సాపురం రేవు అండి. సరిగ్గా పంటి తిప్పట్లేదండి. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే యొక్క తొత్తులు ఆ పాట పాడుకునండి అధిక రేట్లు వసూలు చేసుకున్నారని చాలాసార్లు మన జనసేన పార్టీ తరపు నుంచి కూడా మేము వ్యతిరేకించామండి. 75% ఏమో మున్సిపాలిటీకి అండి, 25% ఏమో లంక పంచాయతీకి వాటాల మాట అండి. ఒక 2 కోట్లు వచ్చినా, ₹1 కోటి వచ్చినా అది ఏమవుతుందో కూడా అడిగే నాదులు లేడండి. 2 నియోజకవర్గాలు కూడా నర్సాపురం కానీ రాజోలు కానీ, నర్సాపురం కానీ అంటే రాజోలు నియోజకవర్గంలో కానీ ఈ డబ్బులు ఏమవుతాయి అని చెప్పేసి అడిగేవాళ్ళు లేరండి. పోనీ చించినాడు బ్రిడ్జి చేశారండి. గేలు గ్యాస్ అండి బ్రిడ్జికి నాసి రకమైన పైపులు, దానికి ఏదో పెయింట్ వేసేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. బ్రిడ్జి వేసారు కానండి, వర్షం వస్తే మోకాళ్ళ లోతు నీరండి, లైట్లు లేవండి. చాలామంది యాక్సిడెంట్ కూడా చాలామందికి జరిగినాయి, పడిపోయారు కూడా. దానికి లైట్లు కూడా లేవు సార్. ఒక నిత్యం కూడా ప్రయాణించే రహదారి దగ్గర ఏమో పైప్ లైన్ అండి, గ్యాస్ పైప్ లైన్ ఉంది. దాన్ని బరస్ట్ అవుతే కూడా చేసేవాడు కూడా ఉండడం. అంటే లోకల్గా మాకు రాజు నియోజకవర్గంలో కేసినపల్లి, తూర్పాలెం, కరవాకలో కూడా డైలీ జరుగుతున్నాయండి గ్యాస్ పైప్ లైన్ లీకేజ్ అవుతుందండి. మేము దాని మీద జనసేన అంటే మనకి అంతర్వేది నుంచి అండి ఇలాగ కేసినపల్లి, తూర్పాలెం, నగరం దాకానండి. ఇలాగ గేల్దే అండి నర్సపూర్ నుంచి నగరం దాకానండి జరగట్లేదండి. కేవలం ఏంటంటే కాంట్రాక్టుదారులు మభ్య పెట్టేసండి, ఏదో చేసేసామని చెప్పేసండి. అంటే ఇళ్ళ మధ్యనండి చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారండి. రెగ్యులర్గా అంటే కేసినపల్లి మన జరిగిందండి. అది గ్యాస్ పైప్ లైన్ లీక్ అయిపోయింది. ఒక 2 గంటల సేపు అసలు అక్కడ చుట్టుపక్కల ఏమీ కనపడలేదండి. అసలు మొత్తం మబ్బు కింద అయిపోయిందండి. నగరం అండి చేసారు, గేలు 2నండి. ఎందుకు బెదిరిస్తున్నారు?
చేస్తారు. దీన్ని నేను అదే మీరు చేయొద్దని చెప్పాలి. ఆలోచన థాట్ పెట్టండి. నేను వాళ్ళు టెంప్ చేయాలని తిట్లాను కోపం ఉంటే నాకు మరి కావాల్సిన డబ్బులు చేయాలి. కూర్చోబెట్టి వ్యవస్థని ఇంకో సమాంతర వ్యవస్థతో ఆలోచన శక్తితో పడాలి. రాజ్యాంగబద్ధంగా కంపల్సరీ మీరు ఎందుకు ఇంత బలంగా ఉన్నారంటే నాకు విషయం ఇంత కాదని చెప్పి మీ స్టేట్ సపరేట్ చేసి అక్కడ మీరేమో మీరు తీర్చిస్తారు. మీ పాలసీ పాలసీ ఎవరెవరో కూర్చుంటాడు పాలసీ మేకర్. మీరు చేసిన తప్పు లేదంటే మీరు పాటించని రాజ్యాంగ స్ఫూర్తి సఫలర్స్ దీన్ని బలంగా ఎదుర్కో. అందుకే నేను ఎందుకు వీళ్ళకి వెంటనే ఓట్లు కొని చాలా మంది రెగ్యులర్ పొలిటిషన్లో మాట్లాడతారు. రెగ్యులర్ పార్టీస్ చేసి అందరికన్నా వీళ్ళు నిజంగా అసలు పాలిటిక్స్ పూర్తి అవుతుంది. రాజ్యాంగం తీసుకుంటే ఆస్పత్రి మనం కూర్చోబెట్టి రాజ్యం పాలిటిక్స్ని మనం కూర్చోబెట్టి పెట్టుబడికి వ్యాపారంలో చూస్తే నేను బలగా చూడదలుచుకోను. కానీ ఫస్ట్ టైం ఒక అవసరం వస్తుంది అందరికీ. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా నాకు ఉత్తరాంధ్రకి ఎక్కడికి వెళ్ళినా ఏ మూలకి వెళ్ళినా మాస్ వేసారు డబ్బులు ఉంటే అందరూ వెళ్ళిపోతున్నాయి. అందరూ కూర్చోటి పార్టీ గెలిచడానికి కాదు పద్ధతుల్లో ఇవన్నీ మాట్లాడడానికి చెప్పే ఎప్పుడైనా తప్పులు చేస్తారు. వ్యవస్థని గట్టిగా కూర్చొని మాట్లాడాలి. ఉత్తరాంధ్ర సమస్య కానీ లేదా ఉండవల్లి గ్రామ సమస్యలు కానీ అధికార దాహం వాడు భూదాహం 53,000 ఎకరాలు 53,000 ఎకరాలు 150 ఎకరాలు అది సరిపడుతుంది. ఇంకా కూర్చోబెట్టి వాళ్ళు ఆగారు. మరి దీన్ని వైసీపీ అడుగుతారు అని టీడీపీ అదే కాబట్టి వదిలేసింది. మధ్యలో మన కానీ లాగేస్తుంది. ఈ పాటికి భూసేకరణ చేసి లాగేసి అలాగే మా పెద్దగా వాళ్ళు గొడవ పెట్టిన చెప్పి మళ్ళీ అయితే లాగిపోయి ఈసారి నేనేం చేశాను, మీరు వస్తానంటే ఇప్పుడు గొడవ ఎలా పెట్టుకోవాలంటే సహనంతో పెట్టుకోవాలి. తప్పదు అనుకున్నప్పుడు నేను చెప్పాను కదా, నువ్వు పోలీసు మీరు వస్తానంటే తెలుసుకోవాలి. అక్కడ తీసుకెళ్ళకుండా ఉన్నాం. కంపల్సరీ పరిస్థితి వస్తే అక్కడ అదే మళ్ళీ ఇది అవ్వదు. చేసి నేనేమన్నా అలాంటి చేస్తే మనం కూర్చొని గ్యాస్ స్టేషన్ స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఒకసారి రాజ్యాంగం ఇచ్చిన అన్ని కనుక వాళ్ళు పాటించకపోతే మనం కూర్చోబెట్టి రాజ్యాంగం తప్పనిసరిగా ప్రొటెస్ట్ చేయాలి. ఆ ప్రొటెస్ట్ మీకు వైలెన్సే ఉంటుంది. అక్కడ దాకా తీసుకెళ్ళకపోవడం వాళ్ళకి ఇవ్వలేదు. ఇప్పుడు మనం తప్ప, ఎందుకంటే మనం ఇవ్వాల్సిన స్కోప్ అంతా ఇచ్చాం. అందుకని ఏ సమస్య కలిసి స్థానికంగా ఫస్ట్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ నెగోసియేషన్ ఫస్ట్ తప్పుగా మాట్లాడదాం, చెప్తాం, సహనం పెంచుకుందాం. పెంచుకుందాం తప్పదు అనుకున్నప్పుడు తప్పదు చేయాల్సి ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే చొక్కా పట్టుకుని అడిగిన తప్పు సార్ మనం వాళ్ళు తెలంగాణ తెచ్చుకోవడానికి వాళ్ళు బలం చేశారు. ఇక్కడ బేసిక్గా మనం కూర్చోవడం మా స్థానిక సమస్యలు అదే అంటే ఏమంటుందని రాజ్యాంగ వ్యవస్థను నడిపే లీడర్స్ని బలంగా మాట్లాడకపోతే సహనంతో మాట్లాడతారు. ఫస్ట్ చెప్తాం ఇది మా ఫండమెంటల్ రైట్ పెట్టుకుంటారండి. ఇష్టం నుంచి మా చేయడానికి మరి పరిస్థితి కూర్చోవాలి. ఇష్టానికి ఏదన్నా వర్టికల్ చేస్తారు, రకరకాల వైషమ్యాలు చేస్తారు, అన్ని హ్యాండిల్ చేయాలి. బట్ వీల్ డూ ఇట్ విత్ లాట్ ఆఫ్ పొలిటికల్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ వర్క్లో చేస్తాం. తప్పదు పెట్టుకోవాలన్నప్పుడు అనౌన్స్ చేస్తాం. మీరు ఎన్నిసార్లు చెప్పాం, ఎన్నిసార్లు మాట్లాడి వెళ్ళలేదు కాబట్టి మేము కాల్చిందా ప్రొటెస్ట్ తర్వాత ఎవరి చేతులు గొడవ అంటే అప్పుడు ముందు వరకు వీళ్ళు థ్యాంక్ యూ.